ఇవాళ నేను చేయబోయే రెసిపీ పొంగల్ అండి. చాలా బాగుంటుంది. పల్లి చట్నీ, అట్లా టొమాటో చట్నీ, అట్లా లెమన్ పికిలు, పండు మిర్చి పికిలు, అలా కొన్ని పికిల్స్లో కూడా చాలా బాగుంటుందండి. రోజు దోశ ఇడ్లీ తినేసి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని ఒకరోజు కమ్మగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? ఒకసారి చాలా సింపుల్గా ఉంటుందండి. ప్రాసెస్ చూసేద్దాం. సపోజ్ మీరు రైస్ హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ తీసుకుంటే మిగతా గ్లాస్లో హాఫ్ గ్లాస్ పప్పు యాడ్ చేసుకోండి. మొత్తం ఒక గ్లాస్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే ప్యాన్ పెట్టుకొని మిరియాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. జీడిపప్పు మీ ఇష్టం అండి. స్కిప్ చేసేయండి, లేదంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను. మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి, సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోండి.